నమస్తే. ఇద్దరు బీసీ నాయకులు గురు శిష్యులు ఇద్దరిని ఒక దగ్గరికి బీసీ వాదం బీసీ నినాదం ఒక దగ్గర చేర్చింది. మొత్తానికైతే ప్రజల్లో ఉన్న ఈ బలమైన వాదాన్ని ఈ ఇద్దరు నాయకులు గుర్తించినట్టు కనబడుతున్నది. సరే, గుర్తించి వాళ్ళ లైన్లో పోరాటం చేస్తున్నారు. కానీ ఒక దగ్గరికి రావాలన్న ఈ ఆలోచన ప్రజలే కలిపినట్టయితే నాకు అనిపిస్తున్నది, సమాజం కలిపినట్టు నాకు అనిపిస్తున్నది. సో నా ముందున్నారు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ ఎంపీ, అండ్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. ఇంకా దూరం ఉన్నారు. ఏం లేదు, దగ్గరికి రాదు. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు. ఏం లేదా? ఒక హగ్గి ఇచ్చుకోరు, ఒక హగ్గి ఇచ్చుకోరు, కౌగులు ఇచ్చుకోరు. ఏం కాదు, ఏమైతుంది? ఓకే, ఎవరు కలిపారు మీ ఇద్దరిని? బీసీ ప్రజలే కలిపారు. అంతేనా? ఈ సమస్య బీసీలకు జరిగిన అన్యాయమే మమ్మల్ని కలిపింది. ఓకే. ఎందుకంటే ఇది ఎంత అన్యాయము. రాజ్యాంగం ప్రకారము 42% మేము పోరాడినాం, బాగా పోరాడితే ప్రభుత్వం దిగొచ్చి 42% రాజ్యాంగంలోని 243 G6 ప్రకారం జీవో తీసి 42% ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అగ్రకులాలను ఇక్కడ ప్రజలందరికీ రీచ్ అయితే మీ ద్వారా, కాబట్టి బాగా వినాలి శ్రద్ధ. ఇది 240 ప్రకారం జీవో ఇచ్చారు. ఇది ఒట్టి వచ్చిందా? మేము కొట్లాడితే జీవో వచ్చింది. ప్రభుత్వం నిజమే అని ఇచ్చింది, అన్యాయమైంది ఇన్ని రోజులని ఇచ్చింది. ఇస్తే దీని మీద ఓర్వలేక అగ్రకుల సోదరులు కేసు ఫైల్ చేశారు. అగ్రకుల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదన్నా కావాలిస్తే మీరు డిమాండ్ చేయండి. రిజర్వేషన్లు కావాలన్నా, హాస్టల్ కావాలన్నా, స్కాలర్షిప్లు కావాలన్నా, మీ దానిలో ఉన్న బిడ్డలకు లోన్లు కావాలన్నా, దాన్ని పట్టించుకోరు మీరు. పదవులు కావాలి దాన్ని తప్ప, రెడ్డిలు ఉన్న బీదోళ్ళకి ఏమన్నా మీరు సేవ చేసినా చేయలేరు. అది పట్టించుకోకుండా బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మీద వాళ్ళు వ్యతిరేకించడం అనేది చాలా దుర్మార్గం. దీని మీద కోర్టు పోయారు, సుప్రీంకోర్టు గోపాల్ రెడ్డి పోయాడు, మాధవరెడ్డి హైకోర్టుకు పోయాడు. దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు చాలా డిమాండ్ చేశారు స్టే ఇవ్వమని. కోర్టు ఒప్పుకోలేదు. 1 రోజు ఒప్పుకోలేదు, 2 రోజులు ఒప్పుకోలేదు, 3 రోజులు కూడా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు అయితే తిప్పి కొట్టింది ఇవ్వమని. కాబట్టి కోర్టులు రిజెక్ట్ చేశాయి. ఇప్పుడు జేఏసీ కావాలని మీరు అనుకున్నారు? ఇద్దరు కలిసే అనుకున్నారా, లేకపోతే మధ్యలో ఎవరన్నా? లేదు, అందరం కలిసే అనుకున్నాం. అందరు కలిసే అనుకున్నారు. ఎన్నేళ్ళ బంధం మీది? 25 ఏళ్ళు కలిసి పని చేశారు మీరు. ఎన్నేళ్ళు దూరంగా ఉన్నారు? ఏం దూరం ఉన్నాయి, కలిసే పోరాడుతున్నాం. అంటే ఓన్లీ ఈ అంశం వరకేనా ఈ కలయిక? మళ్ళీ అటు ఇటు అవుతుందా? బీసీల అభివృద్ధి కోసం, బీసీల రాజ్యాధికారం సాధన కోసం జరిగే పోరాటంలో కలిసే పోరాటం. అంటే నాకు ఒక డౌట్ ఉన్నది ఇప్పటికి కూడా, ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే జనాల ముందు ఫోకస్ అయిపోవాలి మీ ఇద్దరు. అవును, మళ్ళీ అటు ఇటు మళ్ళీ జనాలకు అర్థమైపోతుంది. చెప్పు, అన్ని త్యాగాలు చేసాం. నేను కానీ శ్రీనివాస్ కూడా త్యాగాలు చేశారు. కమిట్మెంట్ ఉన్నోళ్ళం మేము, కసి ఉన్నోళ్ళం. మా జాతి అభివృద్ధి చేయాలి, మా జాతికి అన్యాయం జరుగుతుంది, ఆ కసే మమ్మల్ని కలుపుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారు, ఏం పరిస్థితి? ఎవరు కలిపారు మీ ఇద్దరిని? బీసీ రిజర్వేషన్ల సమస్య ఎప్పుడు కలిసి బలవంతంగా కలిసిరా? తప్పని పరిస్థితి లేదు, అట్లేం లేదు. కృష్ణ అంటే మాకు ఎప్పుడు గౌరవమే. ఆయన ఈ రోజు బీసీ ఉద్యమంలో నేను ఉండడానికి ప్రధాన కారణం కృష్ణనే. ఎందుకంటే కృష్ణ లేని మేము లేము. కాకపోతే రిజర్వేషన్ల విషయం కావచ్చు, తర్వాత ఇతరత్ర విషయాలు కావచ్చు, ఈ కొన్ని విషయాల్లో కొంత డిఫర్ అయినా తప్ప మిగతా విషయాలు ఎలాంటి మాకు మధ్యన లేదు. ఇతర సంఘాల లెక్క ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కానీ అట్లాంటిది ఏం లేదు. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర కృష్ణది. కాకపోతే ఇక్కడ ఒక ఇండిపెండెంట్గా బీసీ ఉద్యమాన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమాన్ని ఒక సపరేట్ ఉద్యమం తీసుకుపోవడం జరిగింది. అది ఏదైనప్పటికీ అంటే కొంతమంది చూస్తున్నారు బయట నుంచి, చూద్దాం ఏం చేస్తారో వీళ్ళు, ఎంతకాలం ఉంటారో అని అంటున్నారు. మరి ఎప్పటికైనా ఏ గుడి పక్షులు ఆ గుడికి చేరవలసిందే. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకోలేము కదా. ఇవాళ ప్రజలు ఒకటే డిమాండ్ అంటారు, మీకోసం మీరు కాకుండా మా కోసం పనిచేయండి. మీరు ఒక్కటిగా జట్టు కట్టండి. మీరు ఒక జేఏసీ ఏర్పాటు చేస్తే మేము కూడా అది జిల్లాకు, నియోజకవర్గానికి, మండల కేంద్రంగా అదే విధంగా మేము కూడా పోతాం. కాబట్టి ఇలా అన్ని పార్టీలు ఉన్నటువంటి రెడ్లు ఏకమైనప్పుడు మీరెందుకు ఏకం కాకూడదు? నష్టం జరగకుండానే, నష్టం జరిగేటువంటి బీసీలు ఏకమైతలేరు, కానీ నష్టం జరగనటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా ఆ పార్టీ ఈ పార్టీ జెండాలను పక్కన పెట్టి ఏకమైనప్పుడు ఇలా బీసీల కోసమే పోరాడుతున్నటువంటి మీరందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేధావులు, ఉద్యమకారులు చాలామంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఆ దిశగా
ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా ఉంటే ఇండికేషన్ అనేది ప్రజల్లో ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది. కాబట్టి మేము అందుకనే నిన్న హైదరాబాద్లో సమావేశమై బీసీ జేఏసీగా ఉండి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొని